జగమర్ దాని నుంచి ఆ పేరు వచ్చిందట. సరే సార్, ఉడుకుతున్న పార్లమెంటు మోడీ క్షమాపణ. సరే, ఆర్ఎస్ఎస్ నేత అవుట్ అలాగే దేశానికి అదే ఆర్ఎస్ఎస్ నేత అవుట్ ఇందాక నేను చెప్పా కదా. అట్లాంటిదే ఇంకోటి కూడా ఉంది ఉడుకుతున్నదని. ఇప్పుడు మోహన్ భగవత్ గారు రేపు 6వ తేదీన జన్జీతో సమావేశం అవుతారంట. వాళ్ళ అసంతృప్తి ఏంటి, ఆయన ఒక మాట అన్నాడు ఏమంటే లాయల్టీ విధేయత అన్న లక్షణం తగ్గిపోతుంది సమాజంలో, యువతలో ఇది వస్తుంది, దీన్ని మనం సర్దుబాటు చేసుకోవాలని. ఇది యాక్చువల్ వాస్తవంగా ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్ నేను చెప్తున్నా. అంటే ఆర్ఎస్ఎస్ అధినేత బహిరంగంగానే గుర్తించేశారు యువతలో ఒక అసంతృప్తి వచ్చేసింది, అది బొద్దింకల యుద్ధం రూపంలో వ్యక్తమైంది, దీన్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. స్వయంగా నేనే వాళ్ళతో కూర్చొని మాట్లాడతాను. స్కూల్ పిల్లలతో కూర్చుంటున్నాడు ఆయన, ముఖ్యంగా 10వ తరగతి వాళ్ళతో. ఆయన ఏం చెప్తారో అది మనకు చూడాలనుకోండి. కానీ ఈ లోపల పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఈరోజు అయినప్పుడు అవి దాదాపు 2 సభలు పదే వాయిదా పడ్డాయి. ఎంత మాట్లాడినా 2 అంశాల్లో మటుకు ప్రతిపక్షాలు తల వంచడానికి సిద్ధంగా లేవు. జంతర్ మంతర్ దగ్గర మార్చ్ టు పార్లమెంట్, దీని మీద జరిగిన హింసాకాండకు ఎవరు బాధ్యులు? హోంమంత్రి అమిత్ షా గారు దీని మీద ప్రకటన చేయాలి, క్షమాపణ చెప్పాలి. వాళ్ళ బాధ్యత లేకుండా ఇది జరిగి ఉండదు, ఆ విషయం మీద క్షమాపణ చెప్పే వరకు మేము ఊరుకోమనేది ఒకటి. రెండవది, అంతగా మీరు చెప్పిన రామ మందిరంలో జరిగిన చోరీ మీద మీరు విచారణ, దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. మీరు చర్చ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? పదే ఈ అంశాలు తీసుకొని రావటము, సభాపతులు వాటిని వాయిదా వేయడం జరుగుతుంది. వాయిదా వేయటమే కాకుండా బయట మీరు ఏదో ప్రదర్శన ఇచ్చి రాముని అవమానించారని వాళ్ళ మీద కేసు పెట్టారు. అరే దొంగతనం జరిగిందంటే చర్చ చేయట్లేదు, కానీ మీరు అవమానించామని అంటే వీళ్ళు అంటున్నారు. సో పార్లమెంట్ చాలా కొత్త ఉడుకుతున్న పరిస్థితి, ప్రభుత్వానికి కూడా వాయిదా పడుతుంటే మంచిదే అన్న విధంగా వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో మోడీ క్షమాపణ సమస్య కూడా ఒకటి వచ్చింది. ఉదాహరణకు నిన్న పార్లమెంటరీ ఉపసంఘం, ముఖ్యంగా మీడియా వ్యవహారాలు ఇవి చూసే ఒక ఉపసంఘం, వాళ్ళు చర్చ, మీడియా కాదు టెక్నాలజీ దీనికి సంబంధించింది సమాచార శాఖ, ఇది మోదీ గారి వీడియో తీసేశారు. ఇది జన్జీ దాని మీద, బొద్దింకల్ దాని మీద. మెటా అంటే ఫేస్బుక్ ప్రధానమంత్రి వీడియోనే వాళ్ళు తీసేయడానికి, టేక్ డౌన్కు ఎలా సాహసించారు? ఒక దేశ ప్రధాని, అందులో ఇంత పెద్ద దేశ ప్రధాని అన్న దాని మీద చాలా దుమారం వచ్చింది. దాని మీద మెటా, గూగుల్, ఎక్స్ అందరికీ నోటీసులు పంపించారు. పార్లమెంట్ సమావేశానికి పార్లమెంట్ ఉపసంఘం సమావేశానికి వచ్చి వాళ్ళు సమాధానం అడిగారు. సరే, ఈ లోపల క్షమాపణ చెప్పింది మెటా. క్షమాపణ తెలియకుండా జరిగింది, అది మా అధికారులు ఎవరో చేశారు, మేము వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్నాము. మోదీ గారిది ప్రధానమంత్రి తీయటం అనేది అది సరికాదు, మేము దాని క్షమాపణలు కూడా చెప్తున్నాము. అయితే మాకు కూడా మా సమస్య బాగుంది, మీరు ఈ బొద్దింకలు ఈ విషయంలో విద్యార్థుల నిరసనకు సంబంధించి అన్నీ తీసేయమన్నారు. మీరు అన్నీ తీసేసేటప్పుడు కొన్ని ఏది ఫేకో ఏది రియలో తెలుసుకోలేని ఒక పరిస్థితుల్లో ఇది జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. కాదు, మీరు అల్గోరిథమ్స్ లెక్కల ప్రకారమే తీసేశారు, దీనికి ఒక నిరసన ఏదో ఉంటుందనే కారణంతో తీసేశారు అన్నది బీజేపీ వర్గాల వాదన. ఇప్పుడు మీరు మెటా ఏదో జనరల్గా మెటా క్షమాపణ చెప్తే కుదరదు, జుకెన్బర్గ్ వచ్చి ప్రధానమంత్రి మోదీకి క్షమాపణ చెప్పాలి. ఇది ఇప్పుడు పార్లమెంటు ఉపసంఘం సమావేశం తర్వాత దానికి అధ్యక్షత వహిస్తున్న నిషికాంత్ దూబే అని ఆయన ప్రత్యేకంగా చేసిన ప్రకటన. మరి ఒక సార్వభౌమిక దేశంలో సమాచారానికి సంబంధించి ప్లాట్ఫామ్స్ ఇష్టానుసారం తీసేయడం మొదలు పెడితే, మా దేశ ప్రధానిదే మీరు తీసేస్తే ఇంకా మిగతా వాళ్ళకి ఏముంటుంది అని ఒక ప్రశ్న. ఈ ప్రశ్న నేను మొన్న మీ ముందు ఇంకో విధంగా కూడా పోస్ట్ చేశాను. తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా ఇప్పుడు అది తీసేశారు. దేశ పౌరులుగా ప్రధానిని తీసేయకూడదని మనం కూడా చెప్తాం. సరే, మీరు వేల వీడియోలు తీసేశారు కదా, ఇప్పుడు అవి తీసేసే ప్రాసెస్లో ఇవి తీసేయాల్సి వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అన్నీ తీసేయండి, ఏది కనపడకూడదు అన్నారు. మరి పౌరులకు ఏమి హక్కులు ఉండవా? ప్రజాస్వామ్యంలో అందరూ సమానము, లేకపోతే ఆ హక్కులు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు సమానం అని అన్నప్పుడు గౌరవించటము దేశాధినేతను అది వేరు. కానీ మీరు కూడా అంటే ఏలిన వారు రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం అయినా పౌరులకు కూడా ఈ విషయంలో కొంచెం వాళ్ళ మనోభావాలు, వాళ్ళ హక్కులను కూడా గుర్తిస్తే వాళ్ళకు కూడా కొన్నిసార్లైనా మీరు ఒకసారైనా క్షమాపణ చెప్పాలి. మీకు మెటా క్షమాపణ చెప్పాలి, జుకెన్బర్గ్ చెప్పాలి, నేను ఒప్పుకుంటాను. మరి విద్యార్థులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి అంటే ఎందుకు దాని గురించి అంతగా గింజుకుంటున్నారు? అలా జరిగి ఉండకూడదని ఒక మాట చెప్పకూడదా?
దీన్ని మళ్ళీ పక్కతో కూడా పట్టిస్తున్నారు. ఏమని మోదీ గారు విద్యార్థులు నన్ను దూషించారు, మా తల్లి గారిని దూషించారు, అయినా నేను వాళ్ళని క్షమిస్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని క్షమాపణ అడుగుతుంటే అంటే ఎంత చాకచక్యంగా ఈ దేశంలో తలకిందులు రాజకీయం నడిపిస్తున్నారంటే, నెమ్మదిగా 3 వీడియోలు చేసి 4వ వీడియో నాటికి విద్యార్థులే తప్పు చేశారు, అసలు ఆ అమ్మాయి అవమానించింది, పవన్ కళ్యాణ్ గారు మనం విచారించింది, దుఃఖించింది, కన్నీళ్ళు వచ్చాయని చెప్పింది ఆ అమ్మాయి గురించి, ప్రధాని గారి గురించే. బట్ నేను చెప్తుంది, తప్పకుండా భారతీయులమైన మేము మీ పట్ల మెటా చేసిన అపచారాన్ని గుర్తించి క్షమాపణ చెప్పాలని ఒప్పుకుంటాం. కానీ అదే సమయంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు కొంచెం భంగం కలిగిస్తూ విమర్శనాత్మకమైన విమర్శకు చోటే లేకుండా చేసి పిల్లల మీద కూడా నిర్బంధానికి పాల్పడ్డారు చూడండి, దానికి మీరు కూడా క్షమాపణ చెప్పండి. అప్పుడు దేశం యొక్క గౌరవం ఇంకా ఇనుమడిస్తుంది, భారతదేశం ప్రజాస్వామ్యబద్ధమైంది అనే మాట ప్రపంచం కూడా గుర్తిస్తుంది, అది మన గౌరవంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.